ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక చిన్న మాట రూతు గ్రంథాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. రూతు గ్రంథాన్ని యాక్చువల్గా 1350 నుండి 1050 సంవత్సరాల మధ్యలో ఎగ్జిస్ట్ అయినట్టుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు రూతు గ్రంథం అనేది న్యాయాధిపతుల గ్రంథంలోనే ఐక్యమై ఉన్నట్టుగా మనకి బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. 4వ శతాబ్దం తదనంతరం బైబిల్ని ప్రింట్ చేసినప్పుడు రూతు పుస్తకాన్ని సపరేట్గా ప్రింట్ చేసినట్టుగా మనకు కూడా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, యాక్చువల్గా అసలు రూతు గ్రంథాన్ని ఎవరు రాశారనేది గమనించినట్టయితే న్యాయాధిపతులు గ్రంథాన్ని సమూయేలు గారే రాశారు కాబట్టి ఆయనే రాశారని అంచనా వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కన్ఫర్మ్గా అదైతే మనకు తెలియదు. రూతు యొక్క గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలను గమనించినట్టయితే మనం చాలా సత్యాలను నేర్చుకోవచ్చు అనమాట. మొత్తం 84 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క 84 వచనాలు కానీ గమనించినట్టయితే ఏం జరిగింది అంటే, అసలు యాక్చువల్గా రూతు అనేటటువంటి పేరుకు అసలు అర్థం ఏంటి అంటే కనికరం కలిగినటువంటి స్నేహితురాలు అనే అర్థం వస్తుంది అనమాట. రూతు ఎవరు అనేది గమనించినట్టయితే నయోమి గారికి 2వ కోడలుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. మొదటి అధ్యాయంలో గమనిస్తే న్యాయాధిపతుల టైంలో బెత్లెహేంలో కరువు వచ్చినప్పుడు నయోమి, అదేవిధంగా తన భర్త అయినటువంటి ఎలీమెలెక్ గారు, అదేవిధంగా తన 2 కుమారులు మహ్లోను, కిల్యోను అనేటటువంటి 2 కుమారులు తీసుకొని తను బెత్లెహేంను విడిచిపెట్టి మోయాబు దేశానికి వాళ్ళు వలస వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. దాదాపు అక్కడ వాళ్ళు 10 సంవత్సరాలు స్టే చేశారు. ఈ 10 సంవత్సరాల్లో నయోమి గారికి ఏం జరిగింది అంటే, మొదట తన భర్త చనిపోవడం జరిగింది అనమాట. భర్త చనిపోయిన తర్వాత తన 2 కొడుకులకు కూడా అక్కడే మోయాబు స్త్రీలను 2 ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇలా 2కి వివాహాలు జరిగిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ 2 కుమారులు కూడా చనిపోవడం జరిగింది అనమాట. అప్పుడు నయోమి గారికి భర్త లేడు, అదేవిధంగా తన 2 కోడళ్ళకు కూడా భర్త లేడు. ముగ్గురు కూడా విధవరాలుగా మారిపోయారు. మారిపోయినప్పుడు చాలా విపత్కరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి, కష్టమైన పరిస్థితి తను ఎదుర్కొంటా ఉందన్నమాట. అప్పుడు తను అక్కడి నుంచి మళ్ళీ బెత్లెహేంలో కరువు తీరిపోయిందని వార్త విన్నప్పుడు అక్కడి నుంచి తన కోడల్ని 2 తీసుకొని బయలుదేరింది. అయితే మార్గ మధ్యంలో కోడలతో ఇలా అంటది, అమ్మా నేను మీకు మళ్ళీ ఇంకొక వివాహం చేయలేను కాబట్టి దయచేసి మీరు మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళండి అని వారిని బతిమాలుకుంటది అనమాట. అప్పుడు ఒక కోడలు మాత్రం ముద్దు పెట్టి ఓర్పా వెళ్ళిపోతుంది. ఇంకొక కోడలు రూతు మాత్రం అంటది, అమ్మా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతానని చెప్పి అత్తగారితో అంటదనమాట. అలా అన్నప్పుడు నయోమి చాలా సంతోషపడిద్ది. అయితే ఇక్కడ మనం గమనిస్తే అత్తకి కోడలికి మధ్య ఉన్న రిలేషన్ చాలా ఇంటిమసీ వారిద్దరి మధ్య ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంతగా రూతు వారి అత్తకు మర్యాద ఇవ్వడానికి గల కారణం ఏంటి అని ఒక్క క్షణం మనం ఆగి ఆలోచిస్తే, నాకు తెలిసి నయోమి చాలా భక్తి కలిగిన జీవితాన్ని ఆవిడ ప్రవర్తించుంటది, చాలా మంచితనాన్ని వ్యక్తపరిచుంటది. కూతుర్ని ఎలాగైతే చూసుకుంటారో అలాగా చక్కగా కోడలైనప్పటికీ కూడా చాలా ప్రేమ కలిగి బాధ్యత కలిగి వ్యవహరించుంటది అనమాట. తన దేవుణ్ణి కూడా మర్చిపోయి రూతు అన్యురాలు, మోయాబీరాలు అంటే లోతు సంతానం యాక్చువల్గా కదా, విగ్రహారాధన చేసే కుటుంబంలోంచి వచ్చినప్పటికీ కూడా తను యెహోవా దేవుణ్ణి ఆరాధించేటటువంటి స్థితికి ఎదిగిపోయిందనమాట. దీని అంతటికి కారణం ఎవరు అని గమనించినట్టయితే తనకు అత్తగా ఉన్నటువంటి నయోమి గారి యొక్క ప్రవర్తనే అని మనకు అర్థమవుతా ఉంది కదా. ఎంత కష్టం వచ్చినా సరే నీ దేవుడే నా దేవుడు అనే స్థితిలోనికి కంప్లీట్ గా మారిపోయింది రూతు కదా. తన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా మనకు కనిపిస్తుంది. తను చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా మనకి పరిశుద్ధ గ్రంథంలో రూతు పుస్తకాన్ని కానీ మనం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. అటు తర్వాత వాళ్ళిద్దరు విధవరాలుగా బెత్లెహేంలో జీవిస్తూ ఉన్నప్పుడు నయోమి చాలా బాధపడుతుంది. ఎలాగైనా నా కోడల జీవితాన్ని ఆశీర్వాదకారణంగా మార్చాలని చెప్పి ఆశపడుతుంది. పరిగి ఏరుకొని వచ్చి తన కోడలు తన అత్తను పోషిస్తూ ఉంటది అనమాట. వీరిద్దరూ చాలా కష్టపడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో బోయాజ్ అనేటటువంటి వ్యక్తి నయోమి పరిగెరుకోవడానికి వచ్చినప్పుడు తనతో అన్న మాటలు చాలా
మన మనసుకు నచ్చుతాయన్నమాట. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, అమ్మా రూతు, నువ్వు నీ అత్తకు చేసిన దాన్ని నేను ఎరిగి ఉన్నాను, దేవుడు నీకు కటాక్షాన్ని కలగజేస్తాడు, దేవుడు నీకు దయ చూపిస్తాడని చెప్పి ఆవిడతోటి మాట్లాడుతున్నట్టుగా మనకి 2వ అధ్యాయంలో కనిపిస్తారన్నమాట. ఎట్టకేలకు బోయాజు గారు తనకు సమీప బంధువు నయోమి గారికి, సో వీరికి ఉన్నటువంటి అప్పుల నుండి వారి ఆస్తిని విడిపించడానికి, అదేవిధంగా రూతును వివాహం చేసుకోవడానికి ముందుకు అడుగులు వేశాడు ఆయన. ఎందుకు అని ఆలోచిస్తే రూతు యొక్క మంచితనం, తన సత్ప్రవర్తన, తను యవనస్తులతోటి ఎలా వ్యవహరించిందో, తన పరిశుద్ధమైన జీవితం అన్నీ గమనించాడు బోయాజు గారు. కాబట్టి తనను విడిపించడానికి తను ముందున్న బంధువు ఒక ఆయన వెనుకంజ వేసినప్పటికీ బోయాజు గారు నేను విడిపిస్తానని చెప్పి విడిపించి ఆమెను వివాహం చేసుకున్నట్టుగా మనకి 3వ అధ్యాయంలో మనకు 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఈ 4వ అధ్యాయంలో ఎప్పుడైతే రూతు గారిని బోయాజు గారు వివాహం చేసుకున్నారో వారిద్దరికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ఓబేద్ అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే దావీదు యొక్క తండ్రి యెషయి యొక్క తండ్రి ఒబేదు యొక్క తండ్రి బోయాజ్ అనమాట. దావీదు యొక్క కుమారుడైన వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వారు రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఒక అన్యురాలైనటువంటి రూతు, అదేవిధంగా యూదుడైనటువంటి బోయాజు వారి కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు వారి జననం అనేది జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. కాబట్టి యేసుక్రీస్తు వారి వంశావళిలో వీరిద్దరి పాత్ర చాలా ఉన్నతంగా మనకు కనిపిస్తా ఉందన్నమాట. ఇక్కడ బోయాజు గారిని మనం యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా తీసుకున్నట్టయితే, రూతు అన్యురాలుగా ఉంది కాబట్టి ఆవిడని విడిపించడానికి బోయాజు గారు ఎంత కష్టానికైనా ఎలాగైతే తెగించి తన ఆస్తిని పణంగా పెట్టి తనను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని తనకు ఇచ్చాడో, మూడుబారిన జీవితాన్ని, ఒక విధవరాల్ని, విడవబడిన స్త్రీకి స్వతంత్రతను కలిగించి ఆశీర్వాద కారణంగా ఎలాగైతే మార్చాడో బోయాజు గారు, అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా పాడైపోయినటువంటి మానవాళి జీవితానికి, అదేవిధంగా పాపములు కూరుకుపోయినటువంటి మానవ జీవితానికి ఒక నూతనమైన జీవితాన్ని, ఆశను కలుగజేసి ఒక నూతన జీవితాలను మనకందరికి కూడా ఆయన అనుగ్రహించాడు అనమాట. బోయాజు గారు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకి ఇక్కడ రూతు గ్రంథంలో కనిపిస్తారనమాట. ఇంత మంచి పుస్తకాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసిపెట్టి ఉంచినందుకు మనం చాలా ధన్యులమనే చెప్పుకోవాలన్నమాట. ఈరోజు చాలా మంది భయంకరమైన పరిస్థితులు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఎదుటి వారిని కూడా పట్టించుకోలేని పరిస్థితి కదా. రూతు యవ్వన కాలంలో విధవరాలుగా మారిపోయినప్పటికీ కూడా చాలా శ్రద్ధ కలిగి తన అత్త పట్ల అమ్మగా భావించుకొని పరిచర్య చేసినట్టుగా మనకు అర్థమవుతోంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప మర్మాలు ఏంటి అని గమనించినట్టయితే, కష్టకాలంలో కూడా మనం తోటి వారికి పరిచర్య చేసేటటువంటి మనస్తత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలని, ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, సత్ప్రవర్తన కలిగి, ఆదర్శవంతమైన జీవితాలను కానీ మనం కలిగి ఉన్నట్టయితే, బోయాజు ద్వారా ఎలాగైతే రూతు జీవితం ఆశీర్వదించబడిందో అదే రీతిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాలు కూడా, చీకట్లో ఉన్న మన జీవితాలు, కష్టాల్లో ఉన్న మన జీవితాలు, వ్యాధులతో కూడిపోయినటువంటి మన జీవితాలను తిరిగి చిగురింపజేయగలిగే శక్తివంతుడు మన దేవుడు అనమాట. నయోమి ఒక మాట అంటది దేవుని గురించి, నేను మధురముగా అన్ని కలిగిన దానిగా మోయాబు దేశానికి వెళ్ళాను, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు దుఃఖాన్ని కలగజేశాడని చెప్పి యెహోవా దేవుని గురించి తను మాట్లాడుతుంది అనమాట. నన్ను మధురం అని పిలవద్దు, దయచేసి మారా అని పిలవండి అంటదనమాట. అంటే నయోమి గారికి అర్థమైంది దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని. నిజమే కదా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. గాయపరచువాడని నేనే, స్వస్థపరచువాడని నేనే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదే రీతిగా ఈ యొక్క పుస్తకాన్ని మొత్తాన్ని కూడా మనం గమనించినట్టయితే, మారా లాంటి జీవితాన్ని మధురంగా దేవుడు మార్చాడనమాట. సో మన జీవితంలో అది ఎలాంటి సమస్య అయినా సరే, అది నువ్వు స్ట్రగుల్ అవుతున్న సమస్య, అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. రూతును ఆదరించిన దేవుడు, ఘనపరిచిన దేవుడు, బలపరిచిన దేవుడు మన జీవితాలను కూడా ఆయన ఘనపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, అనేకులకు ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. రూతు వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మన జీవితంలో, మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు వారు
మహిమ పొందాలన్నమాట. ఇదే దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి గొప్ప సత్యం ఈ రూతు గ్రంథంలో నుంచి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.